అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వర్షాకాలం ప్రారంభమైంది. భద్రాచలం ప్రజల్లో ఆందోళన మొదలయ్యింది. గోదావరి ఎప్పుడు పెరుగుతుందా అని మానసిక వేదన గురి అయ్యేటటువంటి సందర్భం రానే వచ్చింది. గతంలో మనం చూసాము, జూన్లోనే వరదలు వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. గత సంవత్సరం జూలై 16వ తేదీన వచ్చినటువంటి గోదావరి 71.3 వచ్చి ప్రజానీకాన్ని అతలాకుతలం చేసినటువంటి విషయాలు ప్రజలు మర్చిపోకముందే తిరిగి మళ్ళీ వర్షాకాలం ప్రారంభమైంది. కానీ ఇప్పటి వరకు అధికార యంత్రాంగం కానీ ప్రభుత్వాలు కానీ ఈ వరదలపైన అప్రమత్తం అయ్యేదానికోసం కేవలం స్టేట్మెంట్లు ఇవ్వటం తప్ప సమీక్ష సమావేశాలు పెట్టడం, వాస్తవ పరిస్థితులను పరిశీలించడం, వాటికి అనుగుణంగా చర్యలు తీసుకోవటం అనేది చాలా నామమాత్రంగా ఉన్నాయి. కాబట్టి తక్షణమే ప్రభుత్వం అధికారులు స్పందించి త్వరితగతిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికే కరకట్ట నిర్మాణం సాగుతూ ఉంది. అది చాలా నత్తనడకతో ఉంది. నాణ్యతా ప్రమాణాలు కూడా ఉన్నట్టుగా కనిపించడం లేదు. దానిని త్వరితగతిన పూర్తి చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం పైన, అధికారుల పైన ఉన్నది. అట్లాగనే పాత కరకట్ట ఏదైతే ఉందో దాన్ని రైలింగ్ రైజ్ చేయవలసిన అవసరం ఉన్నది. కరకట్ట నిరలువాసింది, చెట్లు మొలిసినాయి. పోయినసారే విపరీతమైనటువంటి గన్లు పడేటటువంటి ఒక వాతావరణం ఏర్పాటైంది. దానికి తోడు పట్టణంలో ఉన్నటువంటి నీరంతా కూడా అక్కడ ఇస్టా కాంప్లెక్స్ దగ్గర, అట్లాగనే అశోక్ నగర్ కొత్త కాలనీ కరకట్ట దగ్గర స్టాగ్నేట్ అయినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయ్యప్ప కాలనీలో గండిబడి అదంతా కూడా లీక్ అయిపోయి వెళ్తూ ఉంటే ఆ సందర్భంగా ఇసుక బస్తాలు వేసి నానా ఐరాణ పడ్డటువంటి సందర్భం కూడా ఉన్నది. అందుకోసం గోదావరి వచ్చిన తర్వాత ఆర్భాటం చేసి అంగు చేసేదానికంటే ముందుగానే చర్యలు తీసుకునేటటువంటి పని చేయాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి నీటిని మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి స్లూయిస్ ద్వారాగా వాటిని మొత్తం రిపేర్ చేసి ఆ స్లూయిస్కి కొత్త మోటార్లు ఫిట్ చేసి అధునాతన యంత్రాలతో ఉన్నటువంటి మోటార్లను తీసుకురావడం ద్వారా ఆ పట్టణంలోకి వెళ్ళినటువంటి నీరంతా కూడా అక్కడ స్టాగ్నేట్ కాకోకుండా తీసేదానికోసం అవకాశం ఉంటుంది. ఇప్పటికే అక్కడ చెత్తా చెదారం చేరుతుంది. నిన్నగాక మొన్న కురిసినటువంటి చిన్న వర్షాలకే ఆ చెత్తా చెదారం అంతా కూడా అక్కడికి వెళ్ళి స్లూయిస్ మొత్తం బూట్ చేసినటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉంది. అందుకోసం అధికారులు అప్రమత్తం కావాలి. అప్పటికప్పుడు అడావుడి చేయకోకుండా ఈ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మరొక విషయం, ఇటీవల ప్రభుత్వం మారింది. గత తెలంగాణ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మంత్రిగా ఈ ప్రాంతంలో పట్టు అవగాహన ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, బట్టి విక్రమార్క గారు కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ గతంలో అనేక మాటలు చెప్పి ఉన్నారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అక్కడ ఆంధ్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటామని చెప్పారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం రాకపోవచ్చు. కానీ ఆంధ్రాలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి, ముఖ్యంగా తెలుగుదేశంతో మంచి సంబంధాలు ఉన్నట్టుగా ముఖ్యమంత్రి గారు కూడా నిన్న క్యాన్సర్ హాస్పిటల్లో ప్రసంగిస్తూ మాట్లాడటం అనేది జరిగింది. వాటిని అన్నిటినీ ఉపయోగించి ఇక్కడ 5 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి గత హామీని అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ముఖ్యంగా దీనికి తుమ్మల నాగేశ్వరరావు గారు చొరవ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. గతంలో అనేక సందర్భాల్లో సిపిఎం పార్టీగా పాదయాత్రలు చేయటం కానీ, ప్రభుత్వానికి విన్నవించడం కానీ, అధికారులకు తెలియజేయటం కానీ ఇటీవల తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా చెప్పడం జరిగింది. తుమ్మల నాగేశ్వరరావు గారు మా వేదికపైనే మాట్లాడి పార్లమెంటు ఎన్నికల సందర్భంగా వివరించడం జరిగింది. ఆ ప్రభుత్వంతో మాకు సమన్వయం ఉంది, మేము సమన్వయం చేసుకుంటామని చెప్పారు. అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి 5 గ్రామ పంచాయతీల సమస్యను సీరియస్గా తీసుకొని పరిష్కారం చేయాలని, గోదావరి నివారణ చర్యలను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. వర్షాకాలం ప్రారంభమైంది అంటేనే భద్రాచలం పట్టణ ప్రజలందరూ కూడా ఒక భయాందోళనలో గురవుతున్నటువంటి పరిస్థితి ప్రతి సంవత్సరం ఉంది. ఎందుకంటే వర్షాలు తీవ్రంగా రావటం, గోదావరి పొంగటంతో భద్రాచలం పట్టణం మొత్తం కూడా ముంపుకు గురవుతున్న పరిస్థితి. ప్రతి సంవత్సరం ఈ ఇబ్బంది పట్టణ ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు. దీనికి సంబంధించి గత ప్రభుత్వం సుభాష్ నగర్ కాలనీ వైపు కొంత కరకట్టని పొడిగించింది. ఆ పొడిగింపు ఏదైతే నిధులు ఇచ్చారో ఆ నిధులు
పని నడుస్తూ ఉంది, కానీ ఆ పని నాణ్యత లోపంతో నడుస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇటీవల కురిసినటువంటి వర్షాలకే ఆ మట్టి అంతా కొట్టుకుపోతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ పరిస్థితుల్లో కనుక గోదావరి మళ్ళీ వస్తే ఆ కట్టంతా కూడా ఆ నీటిమయంలో మునిగి కొట్టుకుపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. అందుకోసం తక్షణం దాన్ని ఆ పనులు స్పీడప్ చేయాలి. ప్రధానంగా రివిట్మెంట్ వెంటనే పూర్తి చేయాలి. రివిట్మెంట్ కనుక పూర్తి చేయకపోతే కట్ట నెరలబారేటువంటి ప్రమాదం కూడా కనబడతా ఉంది. అందుకోసం కొత్త కట్ట పూర్తి చేయాలి. రెండోది, పాత కట్ట రామాలయం నుంచి ఆ చివరి దాకా ఉన్నటువంటి కట్ట మొత్తం కూడా పగిలిపోయింది. సిమెంటు ఏదైతే కట్ట మీద సిమెంట్ రోడ్డు వేసారో ఆ సిమెంట్ రోడ్డు నెరలబారిపోయింది. అటు పక్క ఉన్నటువంటి రివిట్మెంట్ మొత్తం కూడా కుంగిపోయింది. కాబట్టి కట్టని ఎత్తు పెంచాలి, అలాగే పొడిగించే ప్రయత్నం కూడా చేయాలి. ఇటు ప్రధానంగా ఇటు చెర్ల వైపు ఎట్టపాక దాకా ఉన్నటువంటి కట్ట చాలా బాగా కుంగిపోయి ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడి ఆ కరకట్ట పెంచేదానికోసం, పొడిగించేదానికోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పేసి ఈ సందర్భం కోరుతా ఉన్నాం. మరొకటి ఏంటంటే, ప్రధానంగా భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి మురుగునీరు బయటకు పోవడానికి చాలా ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే వర్షం పడినప్పుడు భద్రాచలంలో ఉన్నటువంటి వాటర్ మొత్తం కూడా, డ్రైనేజ్ వాటర్ మొత్తం కూడా ఇవాళ విస్తా కాంప్లెక్స్ దగ్గర, అట్లాగే అయ్యప్ప కాలనీ దగ్గర, లేకపోతే కొత్త కాలనీ దగ్గర ఉన్నటువంటి స్లూయిస్ల ద్వారా గోదావరిలో కలవాలి. అక్కడికి పోయి నీళ్ళు ఆగిపోతూ ఉన్నాయి. నీళ్ళు అవతల పోయే పరిస్థితి కనపడలేదు. గతంలో అధికారులు ఈ డ్రైనేజీ వ్యవస్థని మంచిగా అసలు ఎక్కడా కూడా ఆగకుండా నేరుగా గోదావరిలో పోయే పద్ధతుల్లో ఒక ఇంటర్నల్ డ్రైన్ ఒక దాన్ని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. దాని గురించి ఇంతమటికి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కాబట్టి ఇప్పటికైనా ఉన్నతాధికారులు భద్రాచలంలో ఉన్నటువంటి డ్రైన్ వాటర్ అంతా కూడా గోదావరిలోకి వెళ్ళే పద్ధతుల్లో, ఒకే చోట వెళ్ళే పద్ధతుల్లో ఆ రకమైనటువంటి ఒక ఇంటర్నల్ డ్రైన్ వ్యవస్థని అభివృద్ధి చేయాల్సిన అవసరం కూడా ఉంది. లేకపోతే ఇది అటు గోదావరి ముంపు, ఇటు రెండోది ఇటు డ్రైన్ వాటర్ ద్వారా వచ్చేటువంటి ముంపు, రెండు పద్ధతుల్లో ప్రజలు ముంపుకు గురయ్యేటువంటి ప్రమాదం కూడా కనబడతా ఉంది. కాబట్టి అధికారులు వెంటనే దీని మీద తగు చర్యలు చేపట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.